ప్రజెంట్ చిరంజీవి గారు అయితే విశ్వంబర సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ సినిమా సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. సో ఆ వర్క్ కూడా ఫినిష్ చేసి ఈ మూవీని అయితే త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి సో మూవీ టీం కూడా అయితే భావిస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ మూవీ సంక్రాంతి టైంలోనే రిలీజ్ కావాల్సింది. బట్ ఆ టైంలో గేమ్ చేంజర్ సినిమా ఉండడం వల్ల సో ఈ మూవీ అయితే సమ్మర్కి పోస్ట్పోన్ అయింది అనమాట. సమ్మర్లో కూడా ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పి చాలా వరకు న్యూస్ అయితే వచ్చింది. బట్ మూవీ టీం నుంచి అఫీషియల్గా అయితే చెప్పలేదు, కానీ మే 9న రావచ్చు అని చెప్పి చాలా వరకు అయితే మాట్లాడారు. కానీ ఇప్పుడు మే 9న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమా అయితే అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు మే నుంచి కూడా విశ్వంబర సినిమా అయితే పోస్ట్పోన్ అయింది. అయితే విశ్వంబర సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా జోనర్ కావచ్చు, అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆయన లుక్స్కి అయితే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. బట్ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యారనమాట. సో ఇప్పుడు దాన్ని కొంచెం డెవలప్ చేసే పనులు అయితే మూవీ టీం అయితే చాలా గట్టిగా కూర్చోన్నారని తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని గురించి అయితే తెలియాల్సి ఉందన్నమాట. చాలా వరకు ఏమంటున్నారంటే జూలై అలాగే ఆగస్ట్ ఇలా వెళ్తుందని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ బట్టి ఈ సినిమా జూలై 24వ తేదీన అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. జూలైలో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఒకవేళ విశ్వంబర సినిమా రిలీజ్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ అయితే పుల్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆగస్ట్ పోస్ట్పోన్ అయితే మాత్రం ఆగస్ట్లో కొంచెం పెద్ద సినిమాలు ఉన్నాయి. అటు వార్ 2 సినిమా వస్తుంది, అలాగే కూలీ సినిమా కూడా అదే మంత్లో రాబోతుందని కూడా తెలుస్తుంది. ఆ మంత్లో రిలీజ్ అయితే మాత్రం కొంచెం కలెక్షన్స్ పైన ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. అదే జూలైలో రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే బాగా పుల్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి మంచి మార్కెట్ అయితే ఉంది. సో పక్కాగా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. సో చూద్దాం మరి ఈ సినిమా జూలై 24వ తేదీన వస్తుందా రాదనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.